మంచిది ప్రియులరా, దేవుని వాక్యం మనం ధ్యానిద్దాం, చదువుకుందాం. బైబిల్ గ్రంథంలో కొంతమంది భక్తులు ఉన్నారండి. ఎవరున్నారు? కొంతమంది భక్తులు ఉన్నారు. వాళ్ళు ఈ లోకములో ఉన్న వాటి వెంట పరిగెత్తి దేవుడు అనుగ్రహించే వాటిని కోల్పోయిన వారుగా ఉంటున్నారు. హల్లెలూయా. ఏంటంటే కొంతమంది భక్తులే వాళ్ళు దేవుని చేత ఈ గ్రంథంలో వ్రాయబడినటువంటి మంచి భక్తులే ఈ లోకంలో ఉన్న వాటి వెంట పరిగెత్తి దేవుడు అనుగ్రహించు వాటిని వాళ్ళు పొందలేక మరి విఫలమైనట్టుగా మనం చూస్తున్నాం. కొంతమంది ఈ లోకాన్ని విడిచిపెట్టి పైనున్న వాటిని వెదికి దేవుడు అనుగ్రహించు వరములను పొందుకున్నట్లుగా, దేవుడు అనుగ్రహించే ఆ యొక్క బహుమానాలను పొందుకున్నట్లుగా మనము ఈ ఉదయకాల సమయంలో మనం ధ్యానం చేద్దాం. ఆ భక్తులు ఎవరు అనేది మనం ఇప్పుడు చూద్దాం. చూడండి, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుంచి మనము ధ్యానించినట్లయితే సంఖ్యాకాండము 22వ అధ్యాయము, సంఖ్యాకాండము 22వ అధ్యాయము 11 నుంచి కొన్ని వచనాలు మనం చదువుకుందాం. దయచేసి తీసిన వాళ్ళు చదవండి అమ్మా, సహాయం చేయండి. సంఖ్యాకాండం 22వ అధ్యాయము 11వ వచనం. ఒక జనము ఎక్కడి నుంచి వచ్చారంటే వీళ్ళు ఐగుప్తు నుండి బయలుదేరి వచ్చారంట. వాళ్ళు ఏం చేశారంట? భూతలమును కప్పుచున్నారంట. అంటే భూతలాన్ని కప్పడం అంటే ఏంటండి? భూతలమును కప్పడం అంటే ఏంటి? అంటే లెక్కకు మించి వాళ్ళు విస్తరించి ఉన్నారు అని అర్థం. ఏంటిదని అర్థం? ఇశ్రాయేలు ప్రజలు ఎక్కడి నుంచి వచ్చారు? వీళ్ళు ఐగుప్తు బానిసత్వం నుంచి దేవుడు వారిని విడిపించాడు. వారు మరి ఈ రాజ్యానికి వచ్చి ఏంటి? భూతలమును కప్పుతున్నారు. అయితే ఇక్కడ అది మోయాబు ప్రదేశము. ఏం ప్రదేశం అంటే అది? మోయాబు ప్రదేశము. మోయాబు ప్రదేశానికి, మోయాబు దేశానికి, రాజ్యానికి బాలాకు రాజుగా ఉంటున్నాడు. ఎవరు రాజుగా ఉన్నారు? బాలాకు రాజుగా ఉంటున్నాడు. అయితే మోయాబీలు చాలా తక్కువ మంది ఉన్నారు. ఇశ్రాయేలు ప్రజలు చాలా ఎక్కువగా విస్తరించి ఉన్నారు. అయితే ఈ సందర్భంలో అంటే ఏంటి? ఎక్కడ చూసినా వాళ్ళే కనబడుతున్నారు, ఇశ్రాయేలు ప్రజలే. అంటే దాని అర్థం ఏంటి? మనం తెలుగులో ఒక సామెత చెప్తాం, ఇసుకేస్తే రాలనంత జనం ఉన్నారు. అంటే అంతగా వారు ప్రబలి ఉన్నారు. ఎక్కడ చూసినా వాళ్ళే కనబడుతున్నారు. అంటే ఇక్కడ ఆధిక్యత ఎవరిది? ఇశ్రాయేలు ప్రజలదే ఆధిక్యత. ఒకసారి మా నాన్న తండ్రి అంటే మా తాతయ్య, నేను ఒకసారి వెళ్ళి మా ఊరు వెళ్ళినప్పుడు అడిగితే, తాతయ్య మన ఊర్లో జాతర అవుతుంది కదా, ఆ జాతరకు నేను వెళ్ళొస్తాను అంటే, సరే వెళ్ళరా, చూసుకో, అక్కడ జనాలు ఎక్కువ ఉంటారు అని అన్నాడు. నిజంగా జాతర అనేసరికి ఎలా ఉంటారు జనాలు? జనాలు ఫుల్గానే వస్తారు. జనం మనం ఏమంటాం, పోటెత్తిపోయారంటాం. అంటే అంతగా ఫుల్ పబ్లిక్ వచ్చారు. నేనన్నాను, మళ్ళా జాతర అంతా అయిపోయింది, తిరిగి వచ్చిన తర్వాత మా తాతయ్యతో నేను అంటున్నాను, తాతయ్య ఎంత జనం ఉన్నారంటే ఇసుకేస్తే రాలనంత జనం ఉన్నారు
అని నేను మా తాతయ్యతో చెప్తుంటే ఆయన ఏమంటున్నాడు, ఓరి ఆ జనాల మీద నువ్వు ఎందుకు వేసావురా ఇసుక అంటున్నాడు ఆయన. అదిగా తాతయ్య అంటే ఇసుకేసినా కానీ ఆ ఇసుక తలపైన ఉంటుంది కానీ కింద పడడం లేదు అంటే అంత జనాలు ఉన్నారని దాని అర్థం. ఆ పెద్ద మనిషి ఎలాగ అర్థం చేసుకున్నాడు, ఓరి నువ్వు వాళ్ళ తలపైన నువ్వు ఎందుకు వేసావురా ఇసుక అంటున్నాడు ఆయన. అంటే వాళ్ళు చదువుకోలేదు కదండి, వాళ్ళకి అర్థం కాదు. అయితే ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు అంతగా ప్రబలిపోయారు, అంతగా విస్తరించారు. ఇది ఎవరి వాగ్దానం అండి? ఇది దేవుని యొక్క వాగ్దానం. దేవుడు అబ్రహాముకు ఏదైతే వాగ్దానాన్ని ఇచ్చాడో అదే వాగ్దానము తన కుమారుడైన ఇస్సాకు కూడా అదే వాగ్దానం ఇచ్చాడు. అలాగే తన కుమారుడైనటువంటి యాకోబుకు కూడా అదే వాగ్దానం ఇచ్చాడు. చూడండి, అనేక సందర్భాల్లో మనము నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను. ఎందుకంటే ముగ్గురు కూడా ఒకే రకమైనటువంటి వాగ్దానాలు, ఒకే రకమైనటువంటి పద్ధతులు కలిగినటువంటి వ్యక్తులుగా మన ఈ యొక్క బైబిల్ గ్రంథంలో వాళ్ళను మనము చూడవచ్చు. అబ్రహాము దేనికండి ప్రసిద్ధి? విశ్వాసమునకు. ఇస్సాకు విధేయత. ఇస్సాకును చూస్తే మనకు ఏం గుర్తించవచ్చు? ఇస్సాకులో మనకు విధేయత కనబడతా ఉంది. అలాగే యాకోబులో మనకు ఏం కనబడతా ఉంది చెప్పాలి? మార్పు అనేది కనబడుతుంది. ఏం కనబడుతుంది? పరివర్తన, మార్పు కనబడతా ఉంది. అందుకే దేవుడు ఏమన్నాడు, ఇక నుంచి నువ్వు యాకోబు అని పిలువబడవు, ఇక నుంచి నీ పేరేంటి? ఇశ్రాయేలు. హల్లెలూయా, హల్లెలూయా. అంతగా దేవుడు ఇశ్రాయేలు ప్రజలను విస్తరింపజేశాడు. వారు అన్యుల దేశంలో ఉంటున్నాడు, మోయాబు ప్రాంతంలో. అయితే మోయాబును ఏలుచున్నటువంటి బాలాకు వారిని చూసినప్పుడు ఏదో ఒక రోజు వీళ్ళ ద్వారా మనకు ఏ రోజైనా మనకు దెబ్బ పడుతుంది. వీళ్ళు మనలను కొన్ని రోజులకి మనము వీళ్ళ చేతుల్లో మనము చనిపోతాము. ఎందుకంటే వాళ్ళ జనాభా ఎక్కువ ఉన్నారు, మన జనాభా తక్కువ ఉన్నారు. ఏ రోజైనా వాళ్ళు మనల్ని హతం చేస్తారు అని ఏం చేశాడు, ఇశ్రాయేలు ప్రవక్త అయినటువంటి బిలాముకు గేలం వేశాడండి. ఎవరు వేశారు గేలం? బాలాకు రాజు ఇశ్రాయేలు ప్రవక్త అయినటువంటి బిలాముకు ఒక గాలం వేశాడు. ఒకసారి పిలిపించి బిలాముతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని అంటే, నీ ప్రజలు చాలా ప్రబలిపోతున్నారు, చాలా ఎక్కువగా విస్తరించిపోయారు. ఏ నాటికైనా సరే వీళ్ళ ద్వారా మాకు హాని జరుగుతుంది. అయితే నువ్వేం చేయాలంటే వీళ్ళను నువ్వు శపించాలి. మమ్మల్ని మీరు ఆశీర్వదించాలి, ఇశ్రాయేల్ ప్రజలను ఏం చేయాలి? శపించాలి అని చదివిన తర్వాత ఏముంది? నా నిమిత్తము నువ్వు ఇశ్రాయేలు ప్రజలను శపించాలి అంటున్నాడు. నీవు వారితో వెళ్ళకూడదు, వారు ఆశీర్వదింపబడినటువంటి వారు. హల్లెలూయా, హల్లెలూయా. వారు ఎటువంటి వారంట? ఆశీర్వదించబడినటువంటి వారు. దేవుడు బిలాముతో చెప్తున్నాడు, ఇదిగో బాలాకు రాజు నిన్ను పిలిచిన సంగతి నాకు తెలుసు, నువ్వు ఇశ్రాయేలు ప్రజల వద్దకు వెళ్ళి వాళ్ళని శపించాలి అని బాలాకు నిన్ను తొందర పెడుచున్నాడు, నీకు గాలం వేస్తున్నాడు. నువ్వు వెళ్ళడానికి వీల్లేదు. వారు నా చేత ఆశీర్వదింపబడినటువంటి జనాంగము. హల్లెలూయా. చదువున్నాను తర్వాత అయితే ముందు కొంతమందిని పంపించాడు.
వాళ్ళు వెళ్ళి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు బిలాముకి. అయినా బిలాము వారి మాట వినలేదు. అప్పుడు బాలాకు రాజు ఏం చేశాడమ్మా, మరి ఎక్కువ మంది ఘనత వహించిన వారిని, ఇంకా పెద్ద మనుషులను, ఇంకా ఆ రాజ్యంలో ఉన్నటువంటి పెద్ద హోదాలో ఉన్నటువంటి వారిని బిలాము వద్దకు పంపించడం జరిగింది. చదువునన్న. ఆ, 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 ఉమ్, ఆ, ఆ, ఉమ్, 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 చదువునాను. ఉమ్, ఉమ్. ఆ, ఇక్కడ ఇక్కడ ఏం చేశాడంట, బాలాకు రాజు, మరి ఎవరికైనా సరే ఆశ ఉంటుందండి. ఏముంటుంది? ఆశ ఉంటుంది. ఇక్కడ బిలాము ప్రవక్తను బుట్టలో వేద్దామని చూశాడు బాలాకు రాజు. నీకు కావలసినంత వెండిస్తా, నీకు కావలసినంత బంగారం ఇస్తా, నీకు కావలసినవన్నీ భూములు ఇస్తా, నీకు కావలసినంత సంపదను నేను నీకు ఇచ్చేస్తాను. నువ్వు వెళ్ళి ఏం చేయాలి? ఇశ్రాయేలు ప్రజలను శపించాలి. అయితే మనసులో ఉందండి అవన్నీ తీసుకోవాలని. ఎవరికి? బిలాము ప్రవక్తకు ఉంది మనసులో అవన్నీ కూడా. అవన్నీ నా సొంతం అయితే బాగుండు కదా అని మనసులో ఉంది. బయలుదేరి వెళ్తూ ఉన్నాడు. ఎక్కడికంటే వెళ్తున్నాడు? ఇశ్రాయేలు ప్రజలను శపించడానికి ఆయన బయలుదేరి వెళుతూ ఉన్నప్పుడు అక్కడ ఏం జరిగిందో మనకందరికీ తెలుసు. ఏం జరిగింది? ఒక గాడిద ఎక్కి బిలాము వెళుతూ ఉన్నాడు. అక్కడ వెళుతున్నటువంటి దారిలో 2 గోడలు కలిగినటువంటి ఒక ఇరుకైన మార్గం వచ్చింది. అక్కడ ఏం జరిగింది? ఎదురుగా ఆ గాడిదకు ఎదురుగా, బిలామునకు ఎదురుగా దేవదూత తన ఖడ్గం పట్టుకొని నిలబడ్డాడు. ఎవరండి? దేవదూత. దేవుని కోపము రగులుకుంది బిలాము పైన. బిలాము ఏంటి ఇలాంటి వాడు? తన మనసులో ఒకటి ఉంది, బయటికి ఒక రకంగా మాట్లాడుతున్నాడు. అయితే దేవుడు ఏం చేశాడు? తన దూతను పంపించి ఖడ్గముతో తన దూతను వారికి ఎదురుగా నిలవబెట్టాడు. అయితే తను ప్రయాణిస్తున్నటువంటి గాడిద ముందుకు వెళ్ళడానికి లేదు, వెనక్కి రావడానికి లేదు. చూస్తే అది ఇరుకైన మార్గము. ఎడం చేతి వైపు, కుడి చేతి వైపు గోడలున్నాయి. ఈ గాడిదకు కనబడుతున్నాడు ఎవరు? దేవదూత కనబడుతున్నాడు. చేతిలో ఖడ్గం ఉంది. గాడిద బెదిరిపోతుంది. కానీ బిలాంకి ఏం అర్థం కావటం లేదు. ఎందుకు ఈ గాడిద ముందుకు సాగటం లేదు, ఎందుకు వెళ్ళటం లేదు? ఇక్కడ వరకు బాగానే వచ్చింది కదా అని గాడిదను కొట్టడం మొదలుపెట్టాడు. దేన్ని కొట్టడం మొదలుపెట్టాడు? గాడిదను కొట్టడం మొదలుపెట్టాడు. అయితే గాడిద ఏం చేసిందంటే, గాడిద కూడా తెలివైందే. గాడిద ఎవరికి ఉపయోగపడే వస్తువు అండి? ఎక్కువ మన ఊళ్ళల్లో చాకల వాళ్ళు గాడిద వాడుతూ ఉంటారు. అది ఏంటంటే ఎంత బరువైనా సరే మోస్తుంది అది. అయితే ఈ బిలాము దాని మీద కూర్చుని అది ముందుకు పోకపోయేసరికి అది ఏంటంటే ఆ 2 గోడలకు బిలాము కాళ్లను అది ఒత్తేస్తుందండి. అంటే లెఫ్ట్కి వెళ్ళడం లేదు, రైట్కి వెళ్ళడం లేదు. గాడిద మీద కూర్చున్నటువంటి ఆ బిలాముకి ఈ కాళ్ళన్నీ కూడా పోయినాయి. అంటే ఇటు ఇటు అటు ఇటు జరిగిపోతుంది. అది ఎదురుగా ఉన్నటువంటి దేవదూతను, ఆ దేవదూత ప్రకాశాన్ని గాడిద చూడలేక, మరి గాడిద అక్కడ తొందరపడి అటుకు ఎడమవైపు కుడివైపుకి వెళ్ళాలో తనకు అర్థం కాక బిలామును ఇబ్బంది పెడతా ఉంది. అయితే బిలాము కొట్టడం మొదలుపెట్టాడు. అయితే తర్వాత బిలాముతో గాడిద మాట్లాడుతూ ఉంది. ఏం మాట్లాడుతూ ఉంది? నా ఎదురుగా దేవదూత నిలబడ్డాడు, నేను ఎక్కడికి నీ ముందుకి సాగాలి. అప్పుడు ఏమైంది? బిలాము యొక్క కళ్ళు తెరవబడ్డాయి. హల్లెలూయా. చూడండి, ఏదైనా జరిగితేనే కానీ మానవుని యొక్క కళ్ళు తెరుచుకోమండి. మన హృదయాలు తెరవబడ్డాలి అంటే అయితే దానికన్నా ముందుగా ఏం జరగాలి? ఏదో ఒకటి దేవుని ద్వారా ఏదో ఒకటి జరిగితేనే కానీ మన కళ్ళు, మన హృదయాలు తెరవబడవు. హల్లెలూయా. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే, అప్పుడు
ఎప్పుడైతే గాడిద మాట్లాడిందో అప్పుడు బిలాము యొక్క నేత్రాలు అంటే హృదయాంతరంగంలో నుంచి వచ్చినటువంటి ఆ యొక్క ఆ నేత్రాలు తెరవబడినట్లుగా మనం చూస్తున్నాం. చూడండి, దేనికి ఆశపడ్డాడండి బిలాము? బంగారానికి వెండికి ఆశపడ్డాడు. చివరికి దేని ద్వారా బుద్ధి తెచ్చుకున్నాడు? ఒక గాడిద ద్వారా బుద్ధి తెచ్చుకున్నాడు. ఒక పుస్తకంలో నేను చదివాను ప్రియులారా. అందులో ఒక అమ్మాయి రోజు స్కూల్కి వెళ్తా ఉందంట, కాలేజీకి వెళ్తా ఉంది. ఒక పాప వెళ్తా ఉంటే ఆ అమ్మాయి సరిగ్గా చదువుకునేది కాదంట. అయితే వాళ్ళ తండ్రి అంటూ ఉండేవాడు, నువ్వు సరిగ్గా చదవకపోతే ఎవడైనా ఒక గాడిదకిచ్చి నీకు పెళ్లి చేస్తా అని అంటా ఉండేవాడంట. ఏమంటాడు తండ్రి? ఎవడైనా సరే నీకు ఒక గాడిదకిచ్చి పెళ్లి చేస్తా సరిగ్గా చదువుకోకపోతే. అయితే వాళ్ళ ఇంటి పక్కనే చాకలి వాళ్ళు ఉండేవాళ్ళంట. వాళ్ళకి గాడిదలు ఉన్నాయి. ఆ గాడిదలు అన్నిటికీ కూడా పెళ్ళిళ్ళు అయిపోయాయంట, కానీ ఒక గాడిదే మిగిలిందంట. అయితే ఈ గాడిదలన్నీ కలిసి ఆ గాడిదని అడిగాయంట, మాకందరికి పెళ్ళిళ్ళు అయిపోయినాయి కదా, నీకెందుకు పెళ్లి కాలేదు అని అడిగితే, ఇదిగో మన పక్కింట్లో ఒక అమ్మాయి ఉంది, వాళ్ళ నాన్న ఎప్పుడు చెప్తా ఉంటాడు, నీకు గాడిదకిచ్చి పెళ్లి చేస్తా, ఒక గాడిదకిచ్చి పెళ్లి చేస్తా అంటే, నాకిచ్చి చేస్తాడేమో నేను వెయిట్ చేస్తున్నాను అని. ఆ గాడిద ముసలిదైపోయింది, ఈ అమ్మాయి కూడా ముసలిదైపోయింది. అయితే దేని వెంట పడ్డాడండి ఈయన బిలాము? సంపద కోసం, వెండి కోసం, బంగారం కోసం ఆశపడి ఇశ్రాయేలు ప్రజలను, అంటే దేవుని చేత ఆశీర్వదించబడినట్టు జనాంగాన్ని ఆయన శపించడానికి వెళ్ళాడు. అలా చివరికి ఒక గాడిద ద్వారా ఆయన కళ్ళు తెరవబడ్డాయి, బుద్ధి తెచ్చుకున్నటువంటి వాడుగా కనబడుతున్నాడు. చూడు ప్రియ సహోదరి సహోదరుడా, ఈ లోకంలో ఉన్న వాటి వెంట పరిగెత్తి బిలాము దేవుని దర్శనాన్ని పోగొట్టుకున్నాడు. ఏం పోగొట్టుకున్నాడమ్మా? దేవుని దర్శనాన్ని పోగొట్టుకున్నాడు. చూడండి, ఇంకో వ్యక్తి కూడా గురించి కూడా మనం చూద్దాం. అయితే ధనము వెంట ఒక ఆయన పరిగెత్తాడండి. దేని వెంట పరిగెత్తాడు? ధనము వెంట పరిగెత్తాడు. నయమాను మీకు తెలుసు కదా అందరికీ. నయమాను ఎలీషా ప్రవక్త వెళ్ళి ఎక్కడ మునుగమన్నాడండి? నువ్వు యోర్దాను నదిలో ఎన్నిసార్లు మునుగమన్నాడు? 7 సార్లు నువ్వు మునిగితే నీకున్నటువంటి కుష్ఠరోగం పోతుంది అన్నాడు. ఈ ఎలీషా ప్రవక్తకి ఒక శిష్యుడు ఉన్నాడండి, ఒక పనికిమాలినోడు. ఏం పేరు ఆయన పేరు? ఏం పేరు? అయ్యో మీరు చదవట్లేదా బైబిల్స్? గెహజీ. ఏం పేరు? గెహజీ అని ఒక శిష్యుడు ఉన్నాడు. అయితే ఎప్పుడైతే 7 సార్లు ప్రవక్త చెప్పినట్లుగా మునిగాడో, మునిగిన తర్వాత ఏమైందంటే ఆయన దేహము, ఆయనకున్నటువంటి రోగము పోయింది. పోయిన తర్వాత ఆయన శుద్ధుడిగా చేయబడ్డాడు. శుద్ధుడిగా చేయబడిన తర్వాత ఆయన ఏం చేస్తాడండి? తర్వాత మరి ఇంతటి ఎలీషా ప్రవక్త నాకున్నటువంటి ఆ రోగాన్ని పోగొట్టాడు కదా అని ఎలీషా ప్రవక్తకి కావలసినటువంటి పట్టు వస్త్రాలు, వెండి, బంగారము, ఇంకా అనేక రకాలైనటువంటి సంపదను ఇవ్వాలని అనుకుంటాడు. ఎవరు? నయమాను. ఈయన సైన్యాధ్యక్షుడు అండి. సిరియా దేశానికి ఈయన సైన్యాధ్యక్షుడు. అయితే ఎలీషా వాటిని తిరస్కరించాడు. ఏం చేశాడండి? అయ్యా, ఇవన్నీ కూడా నువ్వు ఇస్తావనో, లేకపోతే నన్నేదో ఒక గొప్ప ధనవంతుని చేస్తావనో నేను నిన్ను బాగు చేయలేదు. దేవుడు నాకు చెప్పాడు, నేను నీ దగ్గరకు వచ్చాను, నేను అదే మాట నీకు చెప్పాను. నువ్వు ఆ యోర్దాను నదిలో నువ్వు మునిగి 7 సార్లు నువ్వు శుద్ధుడివైపోయావు. అది దేవుడు చేసిందే కానీ నేను చేసింది కాదు.
అయితే నువ్వు ఇవ్వాలనుకుంటున్నటువంటి వెండి బంగారాలు అవన్నీ కూడా నీ దగ్గరే పెట్టుకో, నాకు అవసరం లేదన్న. ఈ మాట ఎవరు విన్నారంటే దైవజనుని యొక్క శిష్యుడు విన్నాడు, గెహజీ. మరి ఆ గురువు గారు శిష్యుడు తిరిగి తమ దేశానికి వెళ్ళిపోతున్నప్పుడు గురువు గారికి మస్క కొట్టాడు గెహజీ. అయ్యా నేను ఇప్పుడే వస్తా 10 నిమిషాల్లో అని, మీరు వెళ్తూ ఉండండి, నేను వస్తాను అన్నాడు. ఆ గెహజీ ఎన్నిక వచ్చి మళ్ళా నయమాను దగ్గరకు వచ్చి ఏం చెప్తున్నాడు? అయ్యా మా గురువు గారు నువ్వు ఏదైతే ఇవ్వదలుచుకున్నావో వెండి బంగారాలు అవన్నీ కూడా నాకు ఇస్తే నేను తీసుకెళ్ళి మా గురువు గారికి ఇస్తాను, మా గురువు గారు అడుగుతున్నారు అని చెప్తారు. అయ్యో అదెంత మాట, నేను ముందే ఇవ్వాలనుకున్నాను, అవన్నీ కూడా నువ్వు తీసుకుని వెళ్ళన్నాడు. శిష్యుడు ఏం చేశాడంటే తనలో ఉన్నటువంటి ఆ దుర్బుద్ధి చేత ఆ నయమాను ఇచ్చినటువంటి ఆ వెండి బంగారాలు అవన్నీ కూడా తీసుకుని వెళ్ళిపోయాడు తన దేశానికి. వెళుతూ అక్కడ గురువు గారు చూశారు. గెహజీ నువ్వు ఎక్కడి నుంచి వస్తావు అంటే నేను ఎక్కడి నుంచి వస్తాను అని అబద్ధాలు ఆడడం మొదలుపెట్టాడు. నువ్వు ఇప్పుడు నయమాను దగ్గరికి వెళ్ళావు కదా, నయమాను ఇచ్చినటువంటి వెండి బంగారాలు నువ్వు తీసుకున్నావు, పరిశుద్ధాత్మ దేవుడు నాకు తెలియజేశాడు. ఎందుకు ఈ పని చేశావు? నేనే వద్దనుకున్నాను కదా, నువ్వెందుకు ఈ లోకములో ఉన్నటువంటి వాటిపైన ఆశ చూపించి ఎందుకు నువ్వు కకృతి బుద్ధి చూపించావు అని మందలించి తిట్టి తన శిష్యుడైనటువంటి గెహజీని శపిస్తాడండి. ఏం చేస్తాడు? శపిస్తాడు. నయమానుకు వచ్చినటువంటి కుష్టు నీకు వచ్చునుగాక అన్నాడు. అప్పుడు ఏమైపోయాడండి గెహజీకి? నయమానుకు కుష్టు పోయింది. ఆ కుష్టు ఇప్పుడు ఎవరికి వచ్చింది? గెహజీకి వచ్చిందండి. చూడండి, ధనము వెంట పరిగెత్తాలని చూశాడు. పట్టు వస్త్రాలు, వెండి బంగారు నగల కోసం ఆశపడ్డాడు. చివరికి ఏమైపోయాడండి? కుష్టు రోగి అయి లోకంలో పిచ్చివాళ్ళకు తిరుగుతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, దేవుడు తన ప్రత్యక్షతను ప్రతి ఒక్కరికి అనుగ్రహిస్తాడు, కానీ అది అందరూ కూడా తీసుకునే పరిస్థితి లేదండి. కొంతమందే దానిని గ్రహించగలరు, కొంతమందే దానిని అవలంబించగలరు, కొంతమందే దానిని అనుసరించగలరు. దేవుడు ప్రతి ఒక్కరికి తన పరిశుద్ధాత్మ వరమును అనుగ్రహించాలని ఇష్టపడుతూ ఉంటాడు, కానీ దానిని తీసుకోవడానికి అందరూ కూడా ఇష్టపడరు. కొంతమంది ఎవరైతే ఆసక్తితో ఆయన సన్నిధిలో కనిపెడతారో వారికే ఆయన వరము ఇవ్వడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. హల్లెలూయా. చూడండి, ఇంకొక ఆయన ఉన్నాడు. ఆయన ఎటువంటి పిచ్చివాడండి? అమ్మాయిలు పిచ్చివాడండి. ఎవరు చెప్పాలి? గట్టి చెప్పండి. సొలొమోను. స్త్రీలు వేరే, అమ్మాయిలు వేరే ఏంటి? గర్ల్స్ కాలేజ్ వేరే, ఉమెన్స్ కాలేజ్ వేరే. అవునా కదా? కరెక్ట్గా చెప్పండి, ఎవరైనా చేతులైతే. అవునా కదా శాంతి? గర్ల్స్ చదువుకున్న కాలేజీలు స్కూల్స్ వేరుగా ఉంటాయి. వాళ్ళు ఎప్పుడైతే పెద్దవాళ్ళు అయ్యారో వాటిని ఏమంటారు? అమ్మాయిలు పెద్దవాళ్ళు అయ్యి ఉమెన్స్ కాలేజీలోకి వెళ్తారు. ఫస్ట్ వాళ్ళు గర్ల్స్ స్కూల్లోనే చదువుతారు, తర్వాత ఉమెన్స్ కాలేజీలోకి వెళ్తారు. అయితే దేవుని చేత నాజీరు చేయబడినటువంటి వాడు, ఒక ప్రత్యేకమైనటువంటి జీవితాన్ని జీవించవలసినటువంటి వాడు, దేవుని కొరకు ప్రతిష్ఠ చేయబడినటువంటి వాడు సంసోను ఏమైపోయాడండి? చివరికి అమ్మాయిల మోజులో పడి ఏమైపోయాడు? దేవుని యొక్క దర్శనాన్ని కోల్పోయి ఒక గుడ్డివాడిగా మిగిలిపోయాడండి. అవునా కదా? అవునా కదా? సంసోనికి చివరికి ఏమైందండి? ఫిలిష్తీయులు పట్టుకున్నారు, బంధించారు, చెరసాల్లో వేశారు. వేసిన తర్వాత ఏం చేశారు? 2 కళ్ళు కూడా ఊడబెరికారు, గుడ్డివాడైపోయాడు. చూడండి, దేవుడి కోసం దేవుడు ఏర్పరచుకున్నటువంటి ఆ యొక్క మరి భక్తుడు సంసోను ఒక ప్రత్యేకమైనటువంటి జీవితం జీవించవలసినటువంటి వాడు.
దేవుని కొరకు నాజీరు చేయబడినటువంటి వాడు చివరికి ఇప్పుడు ఎక్కడున్నాడండి? అమ్మాయిల వలలో పడిపోయి చివరికి కళ్ళు ఊడబెరుకుని ఒక గుడ్డివాడిలాగా ఫిలిస్తీన్ల జైల్లో ఉన్నాడండి. సరే, ఇంకొక భక్తుడు, ఇంకొక దేవుని చెప్పినట్లుగా చూడండి, స్త్రీలు వెంట పరిగెత్తి ఇంకొక ఆయన కూడా దేవుడిచ్చే బహుమానాన్ని కోల్పోయాడండి. ఎవరండి ఇంకొక ఆయన? ఇప్పుడు తమ్ముడు చెప్పాడు కదా, ఎవరు? సొలొమోను. ఎవరండి? సొలొమోను. సొలొమోనుకి ఎంతమంది భార్యలు? ఎంత? 700. ఇంకా దీనిలోని ఏబిసిడి ఆప్షన్స్ ఇస్తాను, పేపర్లో ఇస్తారు కదా. ఏంటి ఆప్షన్స్? ABCD, అందులో ఏది కరెక్టో చెప్పాలి, మీరు చెప్పాలి. మొత్తం ఎంతమంది భార్యలు? అందులో ఎంతమంది? 300 మంది, 700 మంది భార్యలు. ఇంతమంది ఉన్నారండి, 1000 మంది ఉన్నారు మొత్తం. అసలు అన్నిల్లో కూడా అంతమంది ఉంటారు అనుకుంటా. ఎక్కడ కూడా ఏంటండి, అన్యులలో కూడా అంతమంది ఉండరు. అయితే బైబిల్ గ్రంథంలో వ్రాయబడి ఉంది, తను ఎవరినైతే చేసుకున్నాడో భార్యలుగా, ఆ భార్యలు ఏం చేశారంట? దేవుని వైపు నుంచి తన దృష్టిని మరలించారు, త్రిప్పివేశారు. ఇక వాళ్ళ ధ్యాసలోనే ఉంటున్నాడు, వాళ్ళ భజనే చేస్తున్నాడు సొలొమోను. దేవుని మర్చిపోయాడు, దేవుని న్యాయ విధులు మర్చిపోయాడు, దేవుని కట్టడలు మర్చిపోయాడు, దేవుని ఆజ్ఞలను మర్చిపోయాడు. చివరికి దేవుని విసర్జించినటువంటి వాడుగా తయారయ్యాడు. అంటే ఎవరి వలన? కేవలం తాను చేసుకున్నటువంటి ఆ భార్యల వలనే ఆయన బహుగా చెడిపోయినటువంటి వాడిగా కనబడతా ఉన్నాడండి. అంటే ఈ లోకంలో ఉన్న వాటి కోసం పరిగెత్తి దేవుడు అనుగ్రహించు బహుమానాలను వాళ్ళు చేతులారా వదులుకున్నట్లుగా మనము చూస్తా ఉన్నాం. కొంతమంది ఎలా ఉన్నారంటే, దేవుడు ఏదైతే నియమించాడో కట్టడలు, ఆజ్ఞలు, విధులు, వీటినన్నిటిని అనుసరించి, సత్యాన్ని అనుసరించి దేవుడు ఇచ్చే బహుమతుల కోసం కొంతమంది పరిగెత్తేవారుగా ఉన్నారు. అటువంటి వారు కూడా కొంతమంది ఉన్నారు. కొంతమంది ఇప్పుడు మనం కొంతమందిని చూసాం కదా. ఎవరెవరిని చూసాం? బిలామును చూసాం, ఏంటి గెహజీని చూసాం, ఇంకా ఎవరి గురించి మాట్లాడాం? సంసోను. అమ్మాయిల వెంట పరిగెత్తి సంసోను గుడ్డివాడైపోయాడు, ప్రతిష్ఠించబడినటువంటి వ్యక్తి. సొలొమోను 1000 మంది భార్యలను చేసుకుని దేవుని చేత విసర్జించబడినటువంటి వాడుగా కనబడతా ఉన్నాడు లేఖన భాగాల్లో. అయితే చూద్దామండి, ఇంకొక ఆయన మరి దేవుడు అనుగ్రహించి బహుమతులు పొందుకొని ఎలాగ ఆయన ఒక హెచ్చించబడిన ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నాడో మనం చూద్దాం. ఆదికాండము 45వ అధ్యాయం 9వ వచనం. ఆదికాండం 45వ అధ్యాయము 9వ వచనం. చదువునున్నా. ఐగుప్తు దేశమంతటికి ప్రభువుగా ఉన్నాడని. ఎవరండి? ఎవరి గురించి చెప్పబడింది మాట? యోసేపు గురించి చెప్పబడింది. యోసేపు దేవుని న్యాయ విధులను, కట్టడలను, ఆయన మార్గాలను, ఆయన ఆజ్ఞలను అనుసరించిన వాడు కాబట్టి దేశము కాని దేశంలో ఆయన ఎక్కడ ఉన్నాడంటే ఒక ప్రభు స్థానంలో ఉన్నాడు. అంటే ఒక ప్రధానమంత్రి స్థానంలో దేవుడు ఆయనను హెచ్చించాడు. దేవుడు ఆయనకు ఒకే ఒక పరీక్ష పెట్టాడండి. ఏం పరీక్ష అండి ఇది? ఏం పరీక్ష చెప్పండి? దేవుడు యోసేపుకి పెట్టినటువంటి పరీక్ష పోతీఫరు భార్య. చూస్తున్నాడు దేవుడు, గమనిస్తున్నాడు. సాతానుడు ఏం చేశాడండి? పోతీఫరు భార్యలో దూరాడు. సాతానుడు దూరి పోతీఫరు భార్యకు ఎప్పటి నుంచో ఈయన మీద ఆశ ఉంది, ఈయనతో పాపం చేయాలని ఎప్పటి నుంచో కోరిక ఉంది ఆమెకు.
ఏసేపుతో పాపం చేయాలని. ఏసేపు సుందరుడు, రూపవంతుడు, మరి యవనస్తుడుగా కనిపిస్తున్నాడు. ఏసేపుతో పాపం చేయాలని ఎప్పటి నుంచో ఆమె కనిపెడతా ఉంది. ఒకరోజు రానే వచ్చింది. ఎవరు లేనటువంటి సమయంలో ఏసేపును బలవంతం చేసింది తనతో పాపం చేయమని. ఏసేపు ఏం చేశాడండి? అక్కడి నుంచి పారిపోయినటువంటి వ్యక్తిగా కనబడుతున్నాడు. అంటే దీని అర్థం ఏంటి? తాను ఏంటండి సత్ప్రవర్తన కలిగినటువంటి వాడుగా, అంటే అపవిత్రమైపోవడానికి ఇష్టం లేదు, తన పవిత్రతను కాపాడుకున్నటువంటి వాడుగా కనబడుతున్నాడు యేసేపు. కాబట్టి దేవుని దృష్టిలో ఆయన హెచ్చించబడి ఎక్కడ ఉన్నాడండి? ఐగుప్తు దేశంలో రాజుతో పాటు సమానముగా ప్రభు స్థానంలో ఉన్నాడు. ప్రధానమంత్రి స్థానంలో ఉన్నట్టుగా మనం చూస్తాం. దేవుడు ఎంతగా హెచ్చించాడండి? మరి తన పితరులు ఉన్నటువంటి ఆ దేశంలో కరువు వచ్చింది, చనిపోవడానికి అందరూ రెడీ అయిపోయారు. వారికి తినడానికి తిండి గింజలు లేవు. అయితే దేవుడు ఏం చేశాడు? ముందుగా యేసేపుని ఐగుప్తుకు నడిపించాడు. వారికి కావలసిన ఆహారము, వారికి కావలసిన వస్త్రములు అన్ని సమకూర్చాడండి. దేవుడు ఏర్పరచుకున్న ప్రజలను చనిపోవడానికి ఆయన ఎన్నడూ కూడా ఇష్టపడడండి. ఆ కరువులో తన బిడ్డలు బాధపడతారని, ఇబ్బంది పడతారని తన బిడ్డలను ఎక్కడ పెట్టాడు? యాకోబు కుమారులను ఐగుప్తు దేశానికి తీసుకొచ్చాడు. అక్కడ వారికి కావలసినటువంటి ఆహారము సమృద్ధిగా, వాళ్ళ కుటుంబస్తులు ఎంతమంది ఉన్నారో వాళ్ళందరూ కూడా కరువు తీరినంత కాలము వరకు కూడా సమృద్ధిగా తిన్నట్లుగా మనము లేఖనాల్లో మనము చూడవచ్చండి. ఎలా వచ్చిందండి అంత స్థానం యేసేపుకి? తన పవిత్రతను కాపాడుకోవడం వలనే అంత ఉన్నతమైన స్థానంలోకి యేసేపు వెళ్ళగలిగాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక వ్యక్తిని చూద్దాం. తన యథార్థతను కాపాడుకున్నాడండి. ఎవరైనా? యోబు. ఏంటండి? యోబు తన యథార్థతను కాపాడుకున్నాడు. చూడండి, యోబు గ్రంథంలో మరి ఆయనకు ఉన్నటువంటి సర్టిఫికెట్స్ ఉంటాయి. యోబు గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనం నుంచి చదువుకుందాం. ఆ 7,000 గొర్రెలు, 3,000 ఒంటెలు, 500 జతల ఎడ్లు, తూర్పు దిక్కు జనులలో అందరిలో అతడు చాలా ధనవంతుడుగా ఉన్నాడు. ధనవంతుడు అయినా సరే ఆయన ఎటువంటి వాడండి? యథార్థవంతుడు. హల్లెలూయా. ధనవంతుడైనా సరే ఆయన యథార్థవంతుడుగా జీవించాడు. ఏంటండి ఆయనకున్నటువంటి ఆ క్వాలిఫికేషన్స్? యథార్థవర్తనుడును, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. ఏమొస్తాయి? నువ్వు నీతిగా జీవిస్తావు, న్యాయంగా జీవిస్తావు, ఇంకా నీ పవిత్రతను నువ్వు కాపాడుకుంటావు. అన్ని రకాలుగా దేవుని యందు భయము భక్తి ఉంటే నువ్వు అన్ని రకాలుగా నిన్ను నువ్వు కాపాడుకొనగలవు. హల్లెలూయా. అయితే సాతానుడు దేవుని వద్దకు వెళ్ళి యోబుని పరీక్ష పెట్టాలని చూశాడు. చివరికి సాతానుడు ఓడిపోయాడు, గెలిచాడు. సాతానుడు ఓడిపోయాడు, యోబు గెలిచాడు. తన యథార్థతను కాపాడుకున్నాడు, తన నీతిని కాపాడుకున్నాడు. దేవుని యందు భయభక్తులు మాత్రము ఆయన విడిచిపెట్టలేదు. సమస్తం అన్ని కోల్పోయినాయి. ఇప్పుడు చదివాం కదా, ఎన్ని ఉన్నాయి ఎడ్లు, ఆడగాడిదలు, బహుమంది పనివారు అందరూ కూడా చనిపోయారు. అన్ని కూడా మొత్తం కోల్పోయాడు. 7 మంది కుమారులు, 3 కుమార్తెలు అందరూ కూడా
చనిపోయారు. ఆస్తులన్నీ పోయినాయి, ఏమీ లేదు. ఆయన పిచ్చివాడిలాగా, ఒక బికారిలాగా అయిపోయాడు. చివరికి మళ్ళీ ఏమయ్యాడండి? దేవుని చేత శభాష్ అనిపించుకున్నాడు. బడా నమ్మకమైన మంచి దాసుడా, నువ్వు నా గురించి నీ పవిత్రతను కాపాడుకున్నావు, నీ యథార్థతను కాపాడుకున్నావు అని ఆయన ఏమేమైతే కోల్పోయాడో అవన్నీ కూడా దేవుడు ఆయనకు తిరిగి ఇచ్చాడు. అన్ని మళ్ళీ డబల్ ఇచ్చాడు. ఇంతకుముందు ఎన్నెన్నైతే ఉన్నాయో, ఎడ్లు, ఆవులు, పశు సంపద, గాడిదలు, పనివారు, వాళ్ళందరిని కూడా ఏం చేశాడండి? రెండంతలుగా ఆశీర్వదించాడు. ఒక్క పిల్లల మటుకు 10 మంది మళ్ళా తిరిగి పుట్టారు. మళ్ళా 7 మంది అబ్బాయిలు పుట్టారు, మళ్ళా 3 అమ్మాయిలు. వాళ్ళు మటుకు డబల్ అవ్వలేదు, కానీ వాళ్ళ సంపద మొత్తం కూడా డబల్ అయిపోయింది, రెండంతలైంది. చూడండి, దేవుడు యథార్థతను కాపాడుకోవడం వల్ల రెండంతల ఆశీర్వాదము యోబునకు అనుగ్రహించినట్లుగా మనం చూస్తూ ఉన్నామండి. చూడండి, అదే యోబు గ్రంథంలోనే చివరిలో ఒక మాట ఉంటుంది చూడండి. యోబు గ్రంథము ఆఖరి అధ్యాయము చదవండి. చదవండి. అంత సౌందర్యవంతులుగా పుట్టారు వాళ్ళ కుమార్తెలు. చదవండి. వాళ్ళ తండ్రి ఏం చేశాడండి? ఇప్పుడు చదవండి. అయితే తన కుమారులకి ఎంతెంత ఇవ్వాలో అంత ఇచ్చాడు, తన కుమార్తెలకు ఎంతెంత ఇవ్వాలో చెప్పాలి. ఈ రోజుల్లో ఎవరైనా ఇస్తున్నారు అలాగా? ఇప్పుడు ఒక కుటుంబంలో 4 పిల్లలు అనుకోండి, 2 అబ్బాయిలు ఉన్నారు, 2 అమ్మాయిలు ఉన్నారు అనుకుందాం. కానీ తల్లిదండ్రులు ఏం చేస్తారు? 2 కొడుకులు కూడా మా తల్లిదండ్రులకు ఉన్నటువంటి ఆస్తికి మేమే వారసులం అంటారు వాళ్ళు. అమ్మాయిలు తొందరపడి అడగరు ఆస్తుల్లో వాటా. ఏమన్నా అడుగుతారా? ధనలక్ష్మి అడుగుతారా? అడగరు కదా. అయితే ఇక్కడ వాళ్ళు అడగరు అని తెలిసి ఇక్కడ యోబు ఏం చేశాడండి? తన కుమారులకు ఎంత స్వాస్థ్యం ఇచ్చాడో, ఎన్ని భూములు ఇచ్చాడో, ఎంత సంపదనిచ్చాడో అంతే పంచిపెట్టి ఇచ్చాడు. హల్లెలూయా. అంటే ఇక్కడ దాని అర్థం ఏంటి? కూతుళ్ళ